హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లో ఉన్న వాటితోనే కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. నేను చెప్పిన కొలతలతో తయారు చేసుకున్నట్లయితే బయట కొన్న పౌడర్ లాగానే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఫటాఫట్ మని చేసేసుకోవచ్చు. ఫ్రూట్ కస్టర్డ్, అలాగే మిల్క్ షేక్స్ లేదా ఐస్ క్రీమ్స్, ఇలా మనకు నచ్చినవి ఏవైనా చేసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ కంటే తక్కువగా ఫుడ్ కలర్ ఎల్లోది వేసుకోవాలి. దీనంతటిని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. బాగా మెత్తగా అయిపోవాలి. ఒకవేళ మీకు బరకగా అనిపిస్తే ఒకసారి జల్లించి తీసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చేత్తో పట్టుకుని చూసినట్లయితే బాగా మెత్తగా ఉండాలండి. ఆ విధంగా వేసుకోవాలి. దీన్ని ఒక 8 డబ్బాలో పెట్టుకున్నట్లయితే 1 మంత్ లేదా 2 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కస్టర్డ్ పౌడర్తో మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. మిల్క్ షేక్ తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాసు పాలు తీసుకున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇది మరిగే లోపల అదే మిక్సీ జార్లోకి ఒక 10 వరకు బాదం పప్పులు, ఒక 4 లేదా 5 జీడిపప్పులు వేసుకోవాలి. వీటిని కొద్దిగా బరకగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా పాలు వేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ మనం తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఒక పెద్ద గ్లాస్ పాలకి. ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు స్టవ్ మీద పాలు కూడా ఒక పొంగు వచ్చింటాయి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మనం కస్టర్డ్ పౌడర్లో కూడా షుగర్ వేసుకున్నాం కదా, 1 స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ కరిగిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇది మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు స్పూన్తో కలుపుతూ మరిగించుకోవాలండి. కలుపుతూనే ఉండాలి, లేకపోతే పైన మీగడ కట్టేస్తుంది. ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 గంట సేపు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చల్లగా తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు వేడిగా తాగాలనుకుంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగొచ్చు. 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇది కొద్దిగా చిక్కగా అయ్యిందండి. ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇంట్లో ఉన్న వాటితోనే కస్టర్డ్ పౌడర్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.